అంటే మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అపోజిట్ రూట్ లో నడవండి. రోడ్డు దిగి మీకు ఎదురుగా వాహనాలు వస్తుంటాయి, మీకు కనిపిస్తుంది. చాలా మందికి తెలియక ఇట్లా లెఫ్ట్ సైడ్ దిగిపోతున్నాం కదా అనుకుంటాం. మీ వెనకాల వచ్చే డ్రైవర్ యొక్క వారి నడపం మీద మీకు మీ జీవితం ఆధారపడుతుంది. మీరు ముందుకెళ్ళి చూసుకుంటూ వెళ్తారు కదా. కాబట్టి నడిచే వాళ్ళు మాక్సిమం రైట్ సైడ్ రోడ్ని యూజ్ చేయండి. రోడ్డు దిగి అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తున్నారు. మొన్న ఇక్కడనే జవహర్ నగర్ లో నేను వచ్చిన కొత్తలో అనుకుంటా, పాపను 3 ఏళ్ల పాపను బాబు బస్సు కింద బస్సు వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యని ఎక్కించుకో బస్సు వచ్చింది, స్కూల్ వ్యాను ఎక్కివ్వడానికి వచ్చిన ఆ పాప చూసుకోక బస్సు ముందు నుంచి ఇలా పక్కకు వచ్చేసింది, టైర్ కింద పడుతుంది. డ్రైవర్కి కనిపించాలి. మీరు దూరం నుంచి వెనకాల నుంచి దూరం నుంచి దాటాలి, కానీ పక్క నుంచి దాటొద్దు. డ్రైవర్కి కనిపించకపోతే ఆయన ఏం చేస్తుంది? చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అలా జాగ్రత్తగా చూసుకోండి. బస్సులో ప్రయాణించేటప్పుడు చేతులు పెట్టడం, తల పెట్టడం, అక్కడ ముందు ఉన్న వాళ్ళకి మళ్ళీ వీళ్ళు తల పెట్టి వాళ్ళని పిలవడం, ఇలాంటివి చేయకూడదు. నేను చిన్న ఉన్నప్పుడు డైరెక్ట్ చూసిన హ్యాండ్ కట్ అయిపోయింది బస్సులో ప్రయాణించే పక్క నుంచి వేరే ఇసుకలారి ఒకటి వచ్చేసి చేయి కట్ అయిపోయింది మొత్తం బ్లడ్ బస్సులో. సో ఇలాంటి చిన్న పొరపాటు నాకు జరుగుతాయా అంటే మనం మానవులమే కదా. ఇంకో ఫ్లెక్సీ కూడా నిన్న కూడా ఒక అవేర్నెస్ లో పెట్టాను. యమధర్మరాజు, హెల్మెట్ పెట్టుకుంటావా, నన్ను రమ్మంటావా? ఎందుకంటే హెల్మెట్ లేదనుకో ప్రమాదం జరగనంత వరకు ఓకే, ప్రమాదం జరిగితే మాత్రం నీ పక్కకే మృత్యు ఉన్నట్టు గుర్తుపెట్టుకో. ఇంకొకరు సెల్ ఫోన్ మాట్లాడుతూ పోతారు, ఇక పుష్పలాగా ఇట్లా పెట్టుకొని. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అటెన్షన్ డైవర్షన్. మన మైండ్ అటెన్షన్ డైవర్షన్ లో ఉంటుంది. జనరల్గా మీరు ఆలోచించండి, సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనం పర్సన్ ఇమాజినేషన్ లో ఉంటాం. అతను చూస్తున్నట్టు, అతనితో మాట్లాడుతున్నట్టు, వాళ్ళు మన ముందరికే ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ లో ఉంటాం మాట్లాడుతున్నట్టు. అంటే మైండ్ కొంత సబ్ కాన్షియస్ వాళ్ళ వైపు ఉంటుంది. ఆ టైంలో సడన్ గా గుర్తు వచ్చినా, ఎవరైనా అడ్డం వచ్చినా, ఇంకేదైనా వచ్చినా సడన్ గా దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్, అపోజిట్ డ్రైవింగ్, ఇవన్నీ. హెల్మెట్ ఉండడం వల్ల బస్సు కంటైనర్ కింద పడ్డ తల కూడా స్లిప్ అయి, హెల్మెట్ ద్వారా స్లిప్ అయ్యడం తల బయటకు వచ్చి అతను బతికి చేసినప్పుడు వీడియోస్ ఉన్నాయి. హెల్మెట్ ఉంది. సో ఇలా మన నెక్స్ట్ హలో అని ఎవరు ఫోన్ చేస్తా ఉంటారు. నువ్వు ఎవరికి కాల్ చేసావో కానీ నీ కాల్ నాకు కనెక్ట్ అయ్యి వస్తున్నాను అంటున్నాడు యమధర్మరాజు. నువ్వు ఎవరికి కాల్ చేసావో నాకు కనెక్ట్ అయ్యి. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటించాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? ప్రమాదాలు జరిగితే ఇటు హాస్పిటల్లో బిల్లులు నష్టం, ఇటు పైసలు నష్టం. ఓవైపు పైసలు నష్టం, ఓ ప్రాణాలు నష్టం. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని లలిత దేవదాస్ అంటాడు కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్లీ రావు అని నేను ట్రాఫిక్ పోలీసుల తరఫున చెప్తున్నాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్లీ రావు. కాబట్టి మనము ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటించండి. మీకు వచ్చి చెప్పేటట్టు ఉండాలి, అంత ఫ్రెండ్లీ ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడు కోప్పడొచ్చు, తిట్టొచ్చు, కానీ ఈ ఏజ్ లో వచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్గా ఉండాలి. ప్రతి ఒక్కటి తెలియజేయాలి. అలా అని చెప్పి ఏదో బంధించినట్టుగా. ఇది సర్కస్ పులి అనే ఒకటి మంచి స్టోరీ కూడా విన్నాను. సర్కస్ లో పెంచిన తర్వాత కొంతకాలానికి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసిన తర్వాత వేట కుక్కలు కలిసి దాడి చేసి చంపేయాట. అంటే ఎందుకైంది? దానికి సహజ స్వభావం అది కోల్పోయింది సర్కస్ లో అన్ని ఆడించడం వల్ల. ఇప్పుడు పాము పుసపొట్టాలి, తేలు కొండితోటి కాటేయాలి, ఇప్పుడు పిల్లులైన కుక్క మొరగాలి. సో పులి అనేది తన యొక్క సహజ స్వభావాన్ని కోల్పోయింది. సో మనం కూడా సహజ స్వభావం పిల్లలకి జనరల్గా ఇది ఎందుకంటున్నాడు, అంత సున్నితంగా కూడా పెంచకూడదు పిల్లల్ని. పబ్లిక్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి దగ్గర, ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి వ్యక్తులలో, ఫ్రెండ్స్ లో, చుట్టాల్లో, బంధువుల్లో, ఇంటి పక్కకు ఎక్కడైనా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాళ్ళకు డూస్ డోంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మంచి ఏంటి, చెడు. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మా మమ్మీ మా డాడీ అనవసరంగా ఒత్తిడి పెడతా ఉంటారు, ఊరికే నన్ను ఏం చేస్తున్నా ఉంటారు, డౌట్ పడతాం. చూడండి, విలువైన వస్తువులు ఉంటాయి మనకి, బంగారము, డబ్బులు. ఎక్కడ దాచుకుంటాం మనం? జనరల్ బీరువాల్లో, బ్యాంక్ లాకర్లో. సో మీకంటే విలువైనటువంటి రత్నాలు వాళ్ళకి ఏం లేవు ఇంకా. సో అందుకే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా
మిమ్మల్ని పెంచుకోవాలని చూస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా ప్రెజర్ చేస్తారు, బట్ మీ మంచి గురించే. కానీ తొందరపడి కొంతమంది చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కూడా ఏదో కోల్పోయామనే ఉద్దేశంతో ఆత్మహత్యలు కూడా వెళ్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, అంతేగాని ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు. మీరు ఏదో సబ్జెక్టులో మంచి మార్కులు రాలేదనో, అనుకున్నది సాధించలేదనో, ఒకటి సాధించకపోతే ఇంకొకటి. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ మెట్రికులేషన్ 10th క్లాస్లో 10 times ఫెయిల్ అయ్యారు. మరి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ మన ఇండియా నుంచి, మరి ఎలా సాధ్యమైంది? సో కాబట్టి పట్టుదల ఉంటే కానిది లేదు. ఫెయిల్యూర్స్ అనేది మనము దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. గొప్ప గొప్ప సివిల్ సర్వీసెస్ సాధించే వాళ్ళకు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఇట్లా ఎన్నో అటెంప్ట్ చేసి చివరికి సాధించిన వాళ్ళు చాలా మంది. అసలు ఇంత మంచి స్కూల్లో ఫస్ట్ మీరు ఇందులో అడుగు పెట్టడమే మీ అదృష్టం ఈ కాలేజీలో. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలేజీలు ఎక్కడ చూసినా కూడా అసలు గ్రౌండ్స్ లేవు, చక్కని ఎన్విరాన్మెంట్ లేదు, మోరల్ వాల్యూస్ లేవు, వాళ్ళు కమర్షియల్. సో ఇక్కడ నేను 1 year అవుతుంది నేను వచ్చి ఇక్కడ మన మల్కాజ్గిరికి. అంతమంది స్కూల్లో కూడా ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ స్టూడెంట్స్కి నేను ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాను అసలు రాసిపెట్టి ఉండాలి ఇందులో చదువుకోవాలి. కాబట్టి దీన్ని మంచిగా వినియోగం